ఏడాది 3 లేదా 4 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల ఆలోచన ఏమిటి? మీరు గమనించిన విషయాలు ఏమిటి? తర్వాత నేను మిగతా విషయాల్లోకి వస్తాను నేను. సహజంగా ప్రజలకి ఆలోచన స్వతంత్రంగా ఉండదు. ప్రజల్ని మార్చేటువంటి విప్లవకర శక్తులు, ప్రగతిశీల శక్తులే ప్రజలకి ఎప్పటికప్పటికి సత్యాన్ని ఆ దృష్టితో ప్రజలకి చూపించాలి నాయకత్వం. సహజంగా ప్రజలు తిండి కోసం, పొట్ట కోసం కూలీనాలి పని చేసుకొని అంత అన్నం మెతుకులు తెచ్చుకొని సాయంత్రాన్ని పడుకుంటారు కోట్ల మంది ప్రజలు. వాళ్లకు సామాజిక దృష్టిని, సామాజిక చైతన్యాన్ని, ప్రగతిశీల స్వభావాన్ని విప్లవకారులు, అభ్యుదయవాదులు ఆ ప్రజలకు నేర్పిస్తుండాలి. సహజంగా వారికేం ఉండదు. అయినా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన లేదా కేసీఆర్ పరిపాలన ఇవన్నీ డిఫరెంట్ ఏమి కావు. ఇవన్నీ ఒకే రకమైనటువంటి అగ్రవర్ణ ఆధిపత్య, భూస్వామ్య, పెట్టుబడిదారీ రాజకీయాలకు సంబంధించింది. కాకపోతే అంతిమంగా ఒకే రకంగా దోపిడీ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఎట్లా ఉంది అంటే కేసీఆర్కి భిన్నంగా ఎందుకు ఉంటుంది? కేసీఆర్ని ఢీ కొట్టగలిగే అప్డేటెడ్గా రేవంత్ రెడ్డి అభివృద్ధి చెందాడంటే కేసీఆర్ లాంటి వాడే, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాంటి వాడే. ఇంకా మాట చెప్పాలంటే కేసీఆర్కి ఇంకా ఆధునికంగా మారిన వ్యక్తిగా ఆలోచించాలి తప్ప కేసీఆర్కి భిన్నమైంది ఏం కాదు. అందరిది ఒకటే పరిపాలన. రేపు బీజేపీ కిషన్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా లేదా కేసీఆర్ అయినా ముగ్గురి పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల ఒకే రకంగా ఉంటుందనేది ప్రజల్లో విప్లవాన్ని సృష్టించే మాలాంటి వాళ్ళ అభిప్రాయం ఆ విధంగానే ఉంటుంది. మీరు ప్రజల్లో విప్లవాన్ని సృష్టించే క్రమంలో ఇప్పుడు 3 ఏళ్ళు అయిందా వరుసగా తిరుగుతూ? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా మీరు తిరుగుతూగా సార్ పాదయాత్ర తిరగడం వేరు, ప్రజల మధ్యలో తిరగడం. అవునండి, ప్రజల మధ్యలో తిరగడం ఎగ్జాక్ట్ కాదు కదా. అవును, ప్రజల మధ్యలో తిరుగుతున్న వారికి మీరు బోధించిన జ్ఞానము, మీరు చెప్పిన సత్యము అది ప్రజలను ప్రభావితం చేస్తుంది అని మీరు భావిస్తున్నారా? 100% ప్రభావితం చేసింది. వాస్తవానికి మీరు గమనించండి బుచ్చన్న గారు, తెలంగాణలో స్వరాజ్య పాదయాత్ర 3 ఏళ్ల క్రితం ప్రారంభించాం. 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో నేను మాట్లాడిన, సమాజాన్ని ప్రభావితం చేసిన చాకలోళ్ళకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, గౌండ్లోళ్ళకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, యాదవులకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, అట్లా ఒక్కొక్క కులాన్ని అడ్రస్ చేస్తూ ఇది రిపబ్లిక్ కంట్రీ, భారత గణతంత్ర రాజ్యము. గణతంత్ర రాజ్యంలో ప్రతి కులానికి, వర్గానికి, పౌరుడికి సమానంగా రాజ్యంలో, భూమిలో, సంపదలో అన్నింటిలో ప్రతి తలకి వాటా ఉండాలని ఆ నినాదంతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కులానికి వాటా ఎంత అని నాలాంటి వాడి స్వర సమరం చేయబట్టే ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క కులం బయటికి వచ్చి గర్జించి మా వాటా ఎంత అని మాట్లాడుతున్న చైతన్యానికి పునాది మా స్వరాజ్య పాదయాత్ర ఇచ్చింది కాదా? మీరు గమనించలేదా? అంతకుముందు కమ్యూనిస్టు పోరాటాలు, సాయుధ పోరాటాలు, లేదంటే జనరల్గా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఒక్కొక్క మనిషికి వాటా ఎంత అన్న యుద్ధం జరిగింది మాలాంటి పాదయాత్రల ద్వారా కాదండి. అంటే వర్గ పోరాటంలో మీరు చెప్పిన సూత్రం అంతర్సూతంగా లేదంటారా? వర్గ పోరాటము, కమ్యూనిస్టు పార్టీలు చెప్పిన పోరాటము, శ్రామిక సమాజము వర్సెస్ ఫ్యూడలిస్టిక్ సమాజంగా గీత గీసి వాళ్ళు ఒక యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చివరికి శ్రామిక వర్గాల తరఫున కూడా అగ్రవర్ణ భూస్వామి శక్తులు వచ్చే నాయకత్వం వహించినాయి తప్ప అది అణగారిన కులాల అంబేద్కర్, ఫూలే, కాన్షీరామ్ ఇచ్చిన ప్రాతిపదిక చైతన్య పోరాటం కాదు కదా. అది వేరు, ఈ పోరాటం వేరు కదా. ఒక చాకలోళ్ళ వాటా ఎంత అని సిపిఐ, సిపిఎం నక్సలైట్లు అడిగారా? ఒక మంగళోళ్ళ వాటా ఎంత అని సిపిఐ, సిపిఎం నక్సలైట్లు అడిగారా? ఒక విశ్వబ్రాహ్మణుడి వాటా ఎంత అని అడిగారా? యాదవులు, ముదిరాజులు వాటా అడిగారా? గౌండ్ల వాటా అడిగారా? అంతా మనం అనుకున్నప్పుడు మళ్ళీ విభజన ఎందుకు? దాంట్లో అంతా పేదవాళ్ళు అనుకున్నప్పుడు అదంతా ఉండదు కదా. అసలు పేదవాళ్ళకి నాయకత్వం ఇచ్చింది అణగారిన వర్గాల కాదు కదా. కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్ పార్టీల వర్గానికి నాయకత్వం వహించింది అగ్రవర్ణాలే కదా. నాయకత్వం ఎక్కడ వహించారు? నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. అంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నడిచిన వాళ్ళు బహుశా మన దేశంలో భారత రాజ్యాంగం మీద విస్తృతంగా మాట్లాడిన బహుశా మొదటి వ్యక్తి నాయకులు మీరే అయి ఉండొచ్చు బహుశా. కానీ ఇవాళ భారత పార్లమెంటులో ఎంపీలు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. బహుశా మీరు చూసి ఉంటారు. కానీ
ఇంత ప్రభావితం చేసిన అంశాన్ని చేసింది తామని మీరు చెప్పుకోలేకపోయింది కదా. ఇది వైఫల్యం అంగీకరిస్తారా? చెప్పుకోలేను. నేను ఎట్లా చెప్పుకోగలను? భారత రాజ్యాంగం ఇప్పుడు కంచయ్యలయ్య గారు ఉన్నారు, ఉదాహరణకి మాట చెప్తున్నా. కంచయ్యలయ్య గారికి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 3 సంవత్సరాలు తెలంగాణలో పోరాటం చేస్తున్న విశారదను కనిపించలేదు, కానీ రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకోగానే అక్కడ చేరిండి మనిషి. ఉదాహరణకు చెప్తున్నా. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ వాదులు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటేనేమో అభినందించడానికి ఢిల్లీ ఉరికిన 2000 కిలోమీటర్లు. కానీ ఇంటి పక్కన నిలబడి నేను తెలంగాణ గడ్డ మీద రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ఏమి చెబుతుంది, దాని ఆత్మ ఏమి గర్జిస్తుంది అని కాన్స్టిట్యూషన్ సోల్ని 3 కోట్ల మంది ప్రజల సోల్లోకి పంపించాను నేను. కాన్స్టిట్యూషన్ సోల్ని నేనేమో ఇక్కడ వీళ్ళకి కనిపించలే. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోగానే అక్కడికి పోయారు. కారణం ఏంటంటారు? 7 years బ్యాక్ 2017లో ఒక జర్నలిస్టుగా తెలంగాణలో గడ్డ మీద ఒక సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో ప్రతినిధిగా పనిచేసిన ఒక బుచ్చన్న నేను రాజ్యాంగ రథయాత్ర ప్రారంభించిన వనపర్తి సభకు మీరు అతిథిగా అటెండ్ అయ్యారు. ఆ రోజు ఒక జర్నలిస్టుగా ఒక సంఘీభావంగా మీరు ఆ రోజు సభలో ఉన్నారు. అంటే దాదాపు ఎంతకాలం అయింది? 8 సంవత్సరాల క్రితం. రాహుల్ గాంధీ పట్టుకున్నది ఎప్పుడు రాజ్యాంగం? మొన్న. అంటే రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ఏం చెప్తుంది అని అంటే 3 విషయాలు చెప్తుంది. ఈ దేశ సంపదని ప్రతి పౌరుడికి సమానంగా పంచాలి అని సమానత్వ ప్రాతిపదికన చెబుతుంది. అది రిపబ్లిక్ కంట్రీకి, రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్కి బేసిక్ ఫండమెంటల్ పాయింట్. నెంబర్ 2, భారతదేశంలో ఉన్నటువంటి సంపదని పంచడంతో పాటు ప్రతి పౌరుడి మీద స్వేచ్ఛ, ఎవడి ఆధిపత్యం ఉండకూడదు. పౌరుడికి మధ్య ఫ్రాటర్నిటీ ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. సోషలిస్టు సామాజికంగా, ఆర్థికంగా సమసంపద న్యాయం జరగాలి అని రాజ్యాంగం చెప్తున్న ఆ మూల సూత్రాన్ని ప్రతి పౌరుడికి తెలియజెప్పడం జరిగింది. అప్పటి వరకు రాజ్యాంగానికి మనకి సంబంధం ఏంది అన్నట్టుగా ఉండే సమాజం. వీరెందుకు మీ గురించి చెప్పలేదు? అక్కడ పోయి చెప్పగలిగినప్పుడు ఇక్కడ మిమ్మల్ని విస్మరించడానికి గల కారణం ఏమై ఉండవచ్చు? మీ లోపం? మా లోపం కాదు సార్. నేను రాహుల్ గాంధీ అంత గొప్ప వ్యక్తిని కాదు కదా. నేను వజ్రాల వ్యాపారం చేసి 1000 ఎకరాల జమీందారీ కుటుంబం అయినటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. వాళ్ళ నేపథ్యం ఎక్కడ, నా నేపథ్యం ఎక్కడ? నేను ఒక మాదిగ కులస్తుడిని. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరి తరఫున, పేదల తరఫున యుద్ధం చేసేవాడిని నేను కనిపించలేదు. రాహుల్ గాంధీ అనేటువంటి ఒక రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి రాజకుమారుడు రాజ్యాంగం పట్టుకుంటేనేమో దేశం అంతా కదిలిద్ది. ఈరోజు ఇన్ని వేల కిలోమీటర్లు రాజ్యాంగంలో ఏం చెబుతుంది అని తెలంగాణలో ప్రతి పౌరుడికి వివరించి తెలంగాణ సంపదని ప్రతి పౌరుడికి పంచాలని సింహనాదం చేసుకుంటా ప్రయాణం చేసిన మనిషిని మాత్రం వీళ్ళకని. అయినా ఈరోజు తెలంగాణలో మా పాదయాత్ర ద్వారా, స్వరాజ్య పాదయాత్ర ద్వారా, రేపు మార్చి నుంచి జరగబోయే మా భూమి పాదయాత్ర ద్వారా, అంతకుముందు జరిగిన 5000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా టోటలీ 7 years కాన్స్టిట్యూషన్ పట్టుకొనే ఉద్యమం జరిగింది. తద్వారా ఏర్పడింది ఈరోజు తెలంగాణలో ప్రతి కులం మా వాటా ఎంత అని ప్రతి కులం ఒక చైతన్య స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో గర్జించడానికి ప్రధాన కారణం మీ మైక్ టీవీ ద్వారా బుచ్చన్న ఆధ్వర్యంలో నేను సెలవిచ్చేది మా రాజ్యాంగం పట్టుకున్న యాత్ర ద్వారానే అని సగర్వంగా ప్రకటిస్తాను.